ఓం నమః శివాయ. హంస పద్మవనం సమిచ్ఛతి యథా నీలాంబుదం చాతకః కోకనద ప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తథా చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్య సౌఖ్యప్రదం. గత శ్లోకంలో ఆచార్యులు మనకున్నటువంటి అజ్ఞాన అంధకారం పోవాలి అంటే ఎంతో ప్రయత్నం చేసి తీరాలి. 1,000,000 రెట్లు ఉన్నటువంటి అంధకారాన్ని పరమేశ్వర ఆరాధనతోనే తీసేసుకోవాలి తప్పితే వేరే అవకాశమే లేదు అని ఆ శ్లోకంలో చెప్పి ఇక్కడేమంటున్నారు అంటే హంస పద్మవనం సమిచ్ఛతి యథా, ఎలాగైతే పద్మాల యొక్క వనాన్ని హంస చేరాలి అనుకుంటుంది, పద్మాలు ఎక్కడ ఉన్నాయి అయితే ఆ వనాన్ని చేరుకోవాలి అని హంస భావిస్తూ ఉంటుంది. తర్వాత నీలాంబుదం చాతక, నీల మేఘాన్ని అందించే వర్ష బిందువుని చేతక పక్షి చేరాలి అనుకుంటుంది. కోకనద ప్రియం ప్రతిదినం, చక్రవాక పక్షి మిత్రుడైనటువంటి సూర్యుణ్ణి చేరాలి అని అనుకుంటుంది. చంద్రం చకోరస్తథా, ప్రతిదినం చకోర పక్షి చంద్రుడి కోసం చంద్రుణ్ణి చేరాలి అనే దానికోసం అనుకుంటూ ఉంటుంది. తర్వాత చేతో వాంఛతి మామకం పశుపతే, అలా నా యొక్క మనస్సు పరమేశ్వరుడువైన నిన్ను జ్ఞాన మార్గంలోనే చిన్మార్గ మృగ్యం విభో, జ్ఞాన మార్గంతోనే దొరికే నిన్ను అందుకోవాలని సదా ఉవ్విళ్ళూరుతూ కోరుకుంటూ ఉంటుంది. గౌరీనాథ భవత్పదాబ్జయుగళం, ఓ గౌరీనాథ, ఎలాగైతే ఈ పక్షులన్నీ వాటిని ఎలా కోరుకుంటున్నాయో నా యొక్క మనస్సు పశుపతి అయిన ఆ పరమేశ్వరుణ్ణే కోరుకుంటూ ఉంది. చిన్మార్గ మృగ్యం విభో, చిన్మార్గంలో అంటే జ్ఞానంతో మాత్రమే తెలుసుకొని సాధించగలిగినటువంటి విభో, వ్యాపించినటువంటి ఓ గౌరీనాథ, నీ పాదార విందముల జంటను కోరుకుంటూ ఉందయ్యా నా మనస్సు. అది ఎలాంటిది అంటే అటు కైవల్యాన్ని ఇటు సౌఖ్యాన్ని రెండు ఇస్తుంది. అటువంటి పాదాలు నీ పాదాలు అటువంటివి, సౌఖ్యాన్ని ఇచ్చేటటువంటివి అని ఆచార్యులు అందంగా ఈ శ్లోకంలో మనకి కోరుకోతగ్గది ఏమిటి అనే దాన్ని ఉపదేశిస్తున్నారు. హంస అనే పక్షి తామర తూళ్లను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తుంది, వేరే ఆహారం జోలికి పోదు. అలాగే నా మనస్సు కూడా ఇతర విషయాలను వదిలేసి నిన్ను మాత్రమే కోరుకుంటుంది. ఈ మనసుకు వేరే దిక్కు లేదింకా, అందుకని నీ పాదాలే కోరుకుంటూ ఉంది. ఇంకా చాతక పక్షి ముందు ఒక సముద్రమే ఉన్నా సరే అది లెక్క చేయదు, కేవలం వర్ష బిందువులను మాత్రమే తీసుకుంటూ ఉంది కానీ వేరే నీటిని పుచ్చుకోదది. దాన్ని సముద్రంలో ముంచినా సరే అది ఆ నీటిని తాగదు. అలాగే అనేక రంగురంగుల హావాభావాలను ప్రకటించేటటువంటి ఈ ప్రపంచ విషయాలు నాకొద్దు, స్వచ్ఛమైన నీ పాదార విందములు మాత్రమే నాకు సదా ప్రసాదించు తండ్రి. నా మనసు అలాగే కోరుకుంటుంది. ఈ మనసుకి కాస్తంత వైరాగ్య బుద్ధి ఉంది, కానీ సంపూర్ణ వైరాగ్యాన్ని ప్రసాదించు స్వామి, అది నీ అనుగ్రహంతోనే సాధ్యమవుతుంది. అలాగే కోకహ అంటే చకోర పక్షి
చకోర పక్షి వెలుగు వచ్చేంత వరకు సూర్యుని కోసం పరితపిస్తూ ఉంటుంది. ఒక చకోర పక్షి రాత్రంతా సూర్యుని కోసం ఎదురు చూస్తూ పరితపిస్తూ ఉంటుంది. అలాగ పరితపించడంలో కాలాన్ని క్షేమంగా ఉపయోగించుకుంటుంది. ఎదురు చూడడంలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తూ కాలాన్ని సద్వినియోగం చేసుకుంది తప్ప వేరే దాన్ని కోరుకోదు. అలాగే చాతక పక్షి కూడా చంద్రుడి కోసమే ఎదురు చూస్తుంది. చూడండి, ఒక పక్షి సూర్యుడిని పట్టించుకోదు, ఒక పక్షి చంద్రుడిని పట్టించుకోదు. ఈ పక్షులు ఏదైతే కావాలనుకున్నాయో వాటి కోసం మాత్రమే ఎదురు చూస్తూ మనస్సులో భావన చేస్తూ ఉంటాయి. అలాగే నా మనస్సు కూడా ఇతర విషయాలకు వెళ్లకుండా పరమేశ్వర పాదాలే శరణు అని ప్రార్థన చేస్తున్నాను స్వామి. మరి నా మనసు ప్రాపంచిక విషయాలను వాంఛిస్తూ ఉంటుంది, కానీ ఇవేవి పరమేశ్వరుడి యొక్క చిన్మార్గ జ్ఞానాన్ని నాకు అందించలేకపోతున్నాయి. అందుకనే ఓ గౌరీనాథ, నీ యొక్క పాదార విందాల జంటను మాత్రమే కోరుకుంటుంది. దాన్ని ప్రసాదించు, నాకు కైవల్య సౌఖ్యాన్ని ప్రసాదించు తండ్రి అని ప్రార్థన చెయ్యాలి. నీ మనస్సుకి అలాగా అలవాటు చెయ్యాలి అని ఆచార్యులు చక్కగా ఈ శ్లోకంలో మనకి ప్రార్థనా రూపాన్ని చూపించారు. ఈ శ్లోకంలో ప్రధాన విషయాలు 2 చెప్తున్నారు, ముఖ్యమైన విషయాలు. చిన్మార్గ మృగ్యం విభో అంటే ఏంటి? రెండోది భగవత్పదాబ్జయుగళం, భగవంతుడి పాదాలు ఎట్లా పొందాలి, ఈ 2 ముఖ్యంగా చెప్తున్నారు. లౌకికమైన విషయాలు జ్ఞాన మార్గాన్ని సూచించలేవు. ఇది అనుభవంలో జరుగుతున్నటువంటి విషయం. లౌకిక విషయాలు ఏమాత్రం పరమేశ్వర పాదాలను అందించలేవు. ఇది స్పష్టంగా మనకు అర్థం కావాలి. మనం చేరవలసినటువంటి తత్వం అద్వితీయమైనటువంటి ఆత్మతత్వమే అవ్వాలి తప్ప ఈ తుచ్చమైనటువంటివి లేదా మనకి సౌఖ్యాన్ని ఇవ్వలేనటువంటివి ప్రాపంచిక విషయాలను వదిలేయాలి. అభయహస్తాన్ని, ఆ పరమేశ్వరుని అనుగ్రహాన్ని మాత్రమే మనస్సు కోరుకోవాలి. అభయహస్తం భయం లేనటువంటి స్థితి, అభయస్థితి, అది ఎవరిస్తారు? ఆ పరమేశ్వరుని అభయహస్తమే మనకి భయరహితమైనటువంటిది. అందుకనే ఆ పరమేశ్వరుని అనుగ్రహాన్ని మాత్రమే మనస్సు కోరుకోవాలి తప్ప ప్రపంచ విషయాలు వద్దు అనేటటువంటి విషయాన్ని చక్కగా అందించారు ఆచార్యులు ఈ శ్లోకంలో. పక్షుల్ని ఉదాహరణగా తీసుకొని మన మనస్సు ఎలా కోరుకోవాలి, సమయాన్ని ఎంత చక్కగా వినియోగించుకోవాలి, వదిలేయాల్సిన విషయమేంటి, పట్టుకోవాల్సిన విషయమేంటి చక్కగా చూపించారు. వదిలేయాల్సిందేమిటి? దుఃఖాన్ని కలిగించేది, సమస్యల్ని కొని తెచ్చేది ప్రాపంచిక విషయాలు. వీటిల్లో ఉన్నటువంటి తుచ్చమైనటువంటి విషయాల్ని మనస్సు తీసుకోవద్దు, వాటిని వదిలేసేయి. అవి గమనిస్తూ చూస్తూ ఉంటుంది, ఇంద్రియాలతోటి మనస్సుతోటి చూస్తూ ఉంటుంది, పట్టుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. కానీ దానికి నువ్వు అలవాటు చెయ్యి. ఈ పక్షులు ఎలాగైతే అవి కోరుకున్న వాటి కోసం ఎదురు చూస్తూ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాయో అలాగే మన మనస్సు కూడా ఏది కావాలి? సౌఖ్యం కావాలంటున్నావు, కైవల్యం కావాలంటున్నావు, మరి మోక్షం కావాలంటున్నావు. ఇవి కావాలి అంటే ఏం పట్టుకోవాలి? గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్య సౌఖ్యప్రదం. ఆ పరమేశ్వరుని పాదార విందాల యొక్క స్థితిని అనుభవిస్తే తప్పితే ఈ కైవల్య సౌఖ్యం అనేది మనకి లభించదు. అందుకనే ప్రాపంచిక సౌఖ్యాలని పక్కన పెట్టేసి పట్టుకున్న మనస్సు దాకా తీసుకెళ్లకుండా అనుభవించు. అది పరమేశ్వరుని అనుగ్రహంగా, పరమేశ్వరుని ప్రసాదంగా స్వీకరిస్తూ వైరాగ్య భావంతో పరమేశ్వరుని పాదాలను శరణు వేడు అనే విషయాన్ని ఇక్కడ అద్భుతంగా ప్రార్థనా రూపంలో
చక్కగా అందించారు. మనస్సుకి వైరాగ్య భావనను కొని తెచ్చి పెట్టాలి అనే విషయం కూడా అర్థమవుతుంది. హంస పద్మవనం సమిచ్యతి యథా నీలాంబుదం చాతకః కోకనద ప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తథా చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో గౌరీనాదపవత్పదాబ్జయుగళం కైవల్య సౌఖ్యప్రదం. ఓం నమః శివాయ.